డిమాండ్ల పరిష్కారానికి ఆర్టీసీ యాజమాన్యంతో ఉద్యోగ సంఘాల నాయకులు జరిపిన చర్చలు విఫలమయ్యాయి. ఉద్యోగులు 50% ఫిట్మెంట్ డిమాండ్ చేయగా 20%కి మించి ఇవ్వలేమని యాజమాన్యం స్పష్టం చేసింది. సమావేశంలో ఆర్థిక అంశాలను కీలకంగా చర్చించామన్న ఉద్యోగ సంఘాలు అప్పుల సాకు చూపి వేతనాలు పెంచేందుకు ఆర్టీసీ తాత్సారం చేస్తోందని అన్నారు. జేఏసీతో చర్చలు జరిపి బుధవారం భవిష్యత్తు కార్యాచరణ ప్రకటిస్తామని నేతలు వెల్లడించారు. డిమాండ్ కట్టుబడి ఉంటాము. అన్ని కార్మిక సంఘాల నాయకులు జేఏసీ కమిటీతో మాట్లాడిన తర్వాత భవిష్యత్ కార్యాచరణ రేపు 12 గంటలకు మళ్లీ విలేకరుల సమావేశాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. దాంట్లో మా భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తాము. ఒకవేళ సమ్మె అనివార్యమైతే మాత్రం ఖచ్చితంగా ఈ సమ్మెకి ప్రభుత్వం బాధ్యత వహించవలసి ఉంటుంది. అలాగే ఆర్టీసీ యాజమాన్యంగా మరి మీరు కూడా కృషి చేసి సమ్మె నివారించడం కోసం ప్రయత్నం చేయమని చెప్పని వీసీఎండీ గారు కూడా వాళ్ళ పే కమిటీ అప్పీల్ చేయడం జరిగిందనే విషయాన్ని మీ ద్వారా మనవి చేస్తున్నాను. ఆర్థికపరమైన అంశాల పరిష్కారంలో మాత్రం నష్టాల పేరు సాగు చూపిస్తూ ఇవాళ కార్మిక వర్గం జీతభత్యాలకు సంబంధించి 21 నెలలు గడువు దాటినప్పటికీ వెనకడుగు వేస్తా ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వ విధానాల వల్లే ఇవాళ ఆర్టీసీకి నష్టాలు వస్తున్నాయి. ఇవాళ ప్రజల కోసం, పేద ప్రజల కోసం విద్యా వైద్య రంగాలకు ఇస్తున్న ప్రాధాన్యతనే రోజుకి 65 లక్షల నుంచి 70 లక్షల మంది ప్రజలకు చేస్తున్నటువంటి ఆర్టీసీని ఆదుకోవడానికి ప్రభుత్వం ముందుకు రావాలని, ఇవాళ ఈ నష్టాలతో నడుస్తున్నటువంటి బస్సులన్నింటికి ఎంఈ ట్యాక్స్ రద్దు చేయాలని చెప్పేసి, డీజిల్పై పెరుగుతున్న రేట్లను ప్రభుత్వం రీఎంబర్స్మెంట్ చేయాలని ప్రధాన డిమాండ్ చేస్తున్నాం.